అధిక విద్యావంతులప్రయోజకులైరి, పూర్ణశుంఠులు సభాపూజ్యులైరి. సత్యవంతుల మాట జనవిరోధంబాయె, వదురుబోతుల మాట వాసికెక్కె. ధర్మవాదన పరుల్ దారిద్రముందరి, పరమలోభులు ధనప్రాప్తులైరి. పుణ్యవంతులు రోగభూత పీడితులైరి, దుష్టమానవులు వర్ధిష్ణులైరి. పక్షివాహన మావంటి భిక్షకులకు, శక్తి లేదాయె ఇక నీవే చాటు మాకు. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర. అంటే ఇందులో ఏం చెప్తున్నారు ఈ పద్యంలో ధర్మపురి శేషప్ప కవి? అధిక విద్యావంతులు అంటే బాగా చదువుకునే వాళ్ళు సమాజంలో అప్రయోజకులు అవుతారు. వాళ్ళకి చదువు మాత్రమే తెలుసు కానీ మిగతా ఇంకేమీ సంస్కారము అవేమీ తెలియవు. తర్వాత పూర్ణశుంఠులు సభా పూజ్యులైరి అంటే చదువురాని పామరులు మంచి సంస్కారవంతులు అవుతారు అని చెప్తున్నాడు. తర్వాత సత్యవంతుల మాట జనవిరోధంబాయె, వదురుబోతుల మాట వాసికెక్కె అంటే ఎవరైతే నిజం చెప్తారో వాళ్ళ మాటని ఎవరూ ఈ సమాజంలో పట్టించుకోరు. ఎవరైతే అబద్ధాలు ఆడుతూ పొగరుగా సమాధానాలు చెప్తారో వాళ్ళనే ఈ సమాజం పట్టించుకుంటుంది. తర్వాత ధర్మం గురించి వాదించే వాళ్ళు దారిద్ర్యాన్ని పొందుతున్నారు. పరమలోభులు అంటే పిల్లికి కూడా బిచ్చం పెట్టకుండా ఉండేవాళ్ళు మొత్తం ధనప్రాప్తులు అవుతున్నారు అని చెప్తున్నారు. ధర్మవాదన పరుల్ దారిద్ర్యముందరి, పరమలోభులు ధనప్రాప్తులైరి అని చెప్తున్నాడు ఇక్కడ. నెక్స్ట్ పుణ్యవంతులు రోగభూత పీడితులైరి, దుష్టమానవులు వర్ధిష్ణులైరి. అంటే పుణ్యవంతులు బాగా మంచిగా ఉండేవాళ్ళు ఏదో ఒక అనారోగ్యంతోనో లేకపోతే ఏదో సమస్యలతో బాధపడుతూనే ఉంటారు. అదే చెడ్డవాళ్ళు సమాజంలో పైకి ఎదుగుతూనే ఉంటారు అని కలియుగంలో జరిగేటువంటివి చెప్తున్నాడు ఇక్కడ ధర్మపురి శేషప్ప కవి. నెక్స్ట్ పక్షివాహన అంటే ఓ నరసింహ, మా వంటి భిక్షకులకు మాలాంటి మనుషులకు శక్తి లేదాయె ఇక నీవే చాటు మాకు. శక్తి లేకపోతే ఇంక నువ్వే మాకు గతి అని ఇందులో చెప్తున్నారు నరసింహ శతకంలోని. మళ్ళీ పద్యం ఒక మాట రిపీట్ చేస్తాను, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అధిక విద్యావంతులప్రయోజకులైరి, పూర్ణశుంఠులు సభా పూజ్యులైరి. సత్యవంతుల మాట జనవిరోధంబాయె, వదురుబోతుల మాట వాసికెక్కె. ధర్మవాదన పరుల్ దారిద్ర్యముందరి, పరమలోభులు ధనప్రాప్తులైరి. పుణ్యదంపతులు భూత రోగ పీడితులైరి, దుష్టమానవులు వర్ధిష్ణులైరి. పక్షివాహన మావంటి భిక్షకులకు, శక్తి లేదాయె ఇక నీవే చాటు మాకు. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర.